సమయంలో నేనేం చెప్పినా తను వినడు. అతనికి అర్థమయ్యేలా చెప్పడం సాధ్యం కాదు గౌతమ్. కానీ మల్లిక మా కుటుంబానికి తగ్గ కోడలుగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. అందుకే దయచేసి నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్. అలాగే మేడం, నేను వెంటనే సార్ని కలిసి మల్లిక నచ్చలేదని చెప్తాను. అయ్యయ్యో, అలా వద్దు గౌతమ్. ఇప్పుడు మీరు వెళ్ళి మల్లిక నచ్చలేదని చెప్తే ఆయనకి డౌట్ వస్తుంది. మిమ్మల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చెప్పించారని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మరి నన్నేం చేయమంటారు మేడం? ఉదయం ముహూర్తం అయితే ముందు రోజు రాత్రే కనపడకుండా వెళ్ళిపోండి. పోతూ పోతూ మల్స్కి మల్లికకి తప్పుడు సంబంధం ఉందని లెటర్ రాసిపెట్టి వెళ్ళండి. మేడం, భయపడకండి గౌతమ్, అది అబద్ధమే. కానీ ఆ అబద్ధాన్ని అడ్డుపెట్టి ఇంకా మల్లికను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని చెప్పి మల్స్ చేత మల్లిక మెళ్ళ తాళి కట్టిస్తాను. అది తప్పు కదా మేడం? ఒక మంచి జరగడం కోసం ఒక అబద్ధం చెప్పడం తప్పేం కాదు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. నా కోసం మీరు ఈ ఒక్క సాయం చేయలేరా? మేడం, నాకెంతో సాయం చేసి ఇంత మంచి స్థానం ఇచ్చిన సార్ మీద ఇలాంటి నింద వేయటానికి నా మనసు రావట్లేదు మేడం. నింద కన్నా జరగాల్సిన కార్యం ముఖ్యం గౌతమ్. అందుకని ఇంత కృతజ్ఞత లేని పని చేయటం నా వల్ల కాదు మేడం. ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా చెప్పండి, చేస్తాను. ఇది తప్ప మరో మార్గం లేదు. అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుతూ మీకు దండం పెడుతున్నాను ప్లీజ్. మేడం, ఏంటి మేడం ఇది? సారు నాకు దేవుడితో సమానం, కానీ మీరు నాకు దండం పెడతారేంటి? నాకు మరో అవకాశం లేదు గౌతమ్, అందుకనే. కట్టుకున్న భర్తకు వేరే పెళ్లి చేయడానికి ఏ భార్య ఒప్పుకోదు మేడం. కానీ మీరు మీ జీవితాన్ని త్యాగం చేసి ఇంకొకరి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. గ్రేట్ మేడం. మీ మంచి మనసు కోరినట్టే ఆ పాపం చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను మేడం. చాలా థ్యాంక్స్ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్, ఈ విషయం మన మధ్య రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియనివ్వద్దు. అలాగే మేడం. సరే, నేను వస్తాను. సరే మేడం. రాయ్, మర్యాదగా నిజం చెప్పండిరా. వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టారు? సార్, నిజంగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. వాడు కనిపించకే కదా సార్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. ఏంట్రా నిజం చెప్పమంటే స్టోరీలు చెప్తున్నారు? సార్, మాకు నిజంగా ఏం తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్. నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేనే గోపిన్ సార్. ఇందాక మీరు నాకు ఫోన్ చేశారు. రావయ్యా రా. ఏంటి, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిన వెంటనే రావాలని తెలీదా? ఫోన్లోనే వివరాలన్నీ చెప్పాలా? అబ్బే, అలా అని కాదు సార్. ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, అందుకే వెంటనే రాలేకపోయాను. ఎందుకు సార్ వాళ్ళని కొట్టారు? అదా, ఏం చెప్పమంటావు? వీళ్ళ రూమ్మేట్ కృష్ణ ఒక టాక్సీ డ్రైవర్. అతను ఒక గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడు. వీళ్ళు వాళ్ళిద్దరిని ఎక్కడికో పంపించారు. ఆ పిల్ల తండ్రి అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. వీళ్ళేమో వాళ్లే దాచిన అడ్రస్ తెలియదని చెప్తున్నారు. అందుకే ఉతికి ఆరేసి ఆరా తీస్తున్నాను. పోనీ నువ్వు చెప్పవయ్యా, ఆ అమ్మాయి అబ్బాయి ఎక్కడా? అదేంటి సార్, వాళ్ళ గురించి నన్ను అడుగుతున్నారు? నాకు ఈ సొల్లు స్టోరీలు చెప్పొద్దు. అందరూ కలిసి పక్కాగా ప్లాన్ వేసి వాళ్ళను పక్కకు పంపించి నాటకాలు ఆడుతున్నారా? చెప్పు, ఎక్కడ వాళ్ళు? లేదు సార్, కృష్ణ కనిపించట్లేదన్న విషయం నిన్న వీళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. రాత్రంతా నాకు షెడ్లో పనే సరిపోయింది. పొద్దున్నే మా చెల్లాయికి పురిటినొప్పులు వస్తే హాస్పిటల్లో ఉన్నాను. ఇందాక మీకు చెప్పాను కదా సార్, అందుకే ఇక్కడికి రావడానికి లేట్ అయింది. అంతేగాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నిజంగా నాకు తెలియదు సార్. ఏంటి, అందరూ కూడబలుక్కునే తెలియదని అంటున్నారా? ఏంటి సార్ అలా అంటారు? మరి ఎలా అనమంటావు? బతుకు తెరువు కోసం సిటీకి వచ్చి వచ్చిన పని మానేసి పెద్ద పెద్ద వాళ్ల పిల్లలకు లైనేసి లవ్ అని చెప్పి లేపుకెళ్ళి పెళ్లిళ్ళు చేస్తారా? కన్నవాళ్లు తల వంచుకొని ఒప్పుకోవాలా? చూడండి, ఆ అమ్మాయి గొప్పింటమ్మాయి. మీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించకుండా ఆ అమ్మాయిని ఎక్కడ దాచారో చెప్పండి. లేకపోతే ఈ జన్మలో బయటికి వెళ్ళలేవు. మర్యాదగా ముందు మీరు అమ్మాయిని తెచ్చి అప్పగించండి.
ఆ తర్వాత ఏం చేయాలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కాదు అని తప్పించుకోవాలని చూస్తే వీళ్లకు పడిన దెబ్బలే నీకు పడతాయి. చెప్పు. సార్, ఇది చాలా అన్యాయం అండి. ఆహా, అడిగితే అన్యాయం, దాస్తే న్యాయమా? వాళ్ళు ప్రేమించుకున్న విషయం నీకు తెలుసా తెలీదా? తెలుసు సార్. వాళ్ళ ప్రేమకు సపోర్ట్ చేస్తానని అన్నావా లేదా? నేను అలా చెప్పలేదు సార్. కొద్ది రోజుల క్రితం కృష్ణ శ్వేత నాకు కనిపించారు. శ్వేత తనతో పారిపోదామని చెప్పిందంట, కానీ కృష్ణ వద్దన్నాడు. నేను అదే చెప్పానండి. శ్వేతని వాళ్ళ తల్లిదండ్రులు నొప్పించి అప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పాను. ఎందుకంటే శ్వేత వాళ్ళ అమ్మా నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు. అంటే అమ్మాయి పేరెంట్స్ నో అన్నారు. సో వాళ్ళను దాచేసి ఎస్ అనిపించాలని చూస్తున్నావు, అంతేనా? ఏంటి సార్ అలా అంటారు? నేను కొత్తగా షెడ్ తీసుకున్నాను. ఓ పక్క మా చెల్లాయికి పురిటినొప్పులు. నేను ఇంత అడావిడిలో ఉండి అసలు వాళ్ళని ఎందుకు దాస్తాను సార్? ఓహో, అంటే రాత్రికి రాత్రి వాళ్ళను సిటీ దాటించేసి మార్నింగ్ కార్ రిపేర్ అనే అబద్ధమా? ఏంటి సార్ ఇది? నేను చెప్పే ఏ మాట నమ్మనంటున్నారు? మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్? ఇదిగో చూడు, నాకు కోపం ఎక్కువ, అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఇద్దరూ మేజర్లే కాబట్టి స్టేషన్కు పిలిపించు. వాళ్ళ పెద్దలను పిలిపించి మాట్లాడి సెటిల్ చేద్దాం. వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందయ్యా. లేకపోతే వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. నేను కేసు కోర్టుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకో. మీరు చెప్పేది నాకు అర్థమైంది సార్, కానీ నిజం చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడున్నారో నిజంగా నాకు తెలియదు సార్. లాభం లేదయ్యా, నువ్వు ఇలా అడిగితే చెప్పేలా లేవు. చాలా ముదుర్లా ఉన్నావే. నీకు 3వ డిగ్రీయే కరెక్ట్. కానిస్టేబుల్స్, వీడిని లోపలేసి 4 తగిలించండి. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఏం చేయనయ్యా, బ్రదర్కు చెప్పినట్టు చెప్పా. చిన్న పిల్లల్ని బుజ్జగించినట్టు బుజ్జగించాను. ఎంతసేపు నసా? తీసుకెళ్ళండి. చూస్తారండి సార్. అది కాదు సార్, ఏయ్, నిజంగా నాకేం తీసుకెళ్ళండి. తెలియదు సార్. సార్ పదవయ్యా. ఒక్కసారి నా మాట. అది కాదు. నిన్న నగలకు ఆర్డర్ ఇచ్చావని చెప్తుంటే విన్నాను గాని ఇన్ని నగలకు ఆర్డర్ ఇచ్చావు అనుకోలేదమ్మా. అది సరే మావయ్య, జ్యువెలరీ డిజైన్ ఎలా ఉంది? చాలా బాగున్నాయమ్మా, కానీ ఇన్ని నగలు కొనాలా? ఏంటి మావయ్య అలా అంటారు? నగలు బాగా వేస్తేనే కదా అందంగా ఉండేది. అమ్మా కావ్య, మలుసు 10 తులాల బంగారం అతనికి, 5 తులాల బంగారం మల్లికకు, మొత్తం 15 తులాల బంగారం సరిపోద్దని చెప్పాడు కదా. నువ్వు చూస్తే అమ్మాయికి 20 తులాల బంగారం కొన్నట్టున్నావు. ఇంత బంగారం పెట్టడం అవసరమా? ఏంటి మావయ్య, డబ్బు గురించి ఆలోచిస్తున్నారా? డబ్బు గురించి కాదమ్మా, వాడొక మాట అన్న తర్వాత అంతకు మించి మనం ఏం చేసినా వాడికి నచ్చదు. వాడి సంగతి తెలుసు కదమ్మా నీకు, అందుకేనమ్మా అంటున్నాను. మీరేం భయపడకండి మావయ్య, మల్స్ ఏమీ అనరు. ఏంటమ్మా నువ్వు అనేది? మావయ్య, మల్లిక నగలు వేసుకుని వేరే ఇంటికి వెళ్తుందా మల్స్కి కోపం రావడానికి? మరింటికే కదా కోడలుగా వస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది? మాట వరుసకి అలా అంటున్నావా లేక సీరియస్గా అంటున్నావు? నాకే అర్థం కావట్లేదు. మల్లిక మనింటికే కోడలుగా వస్తుందా? అవును మావయ్య, మల్లిక నిజంగానే మనింటి కోడలుగా వస్తుంది. నువ్వు ప్రతిసారి అలా చెప్తుంటే నాకేదో నమ్మకం కలిగించడానికి అలా చెప్తున్నామో అనుకున్నాను. కానీ నాకిప్పుడు నిజంగానే కోడలుగా వస్తుందనే నమ్మకం కలుగుతుందమ్మా. నువ్వు మనసుతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నావా? మరి మల్లికా గౌతమ్ల పెళ్లి సంగతి ఏంటి? అది అబద్ధమా? కావ్య, మనిషి ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఓపెన్గా చెప్పొచ్చు కదమ్మా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? మల్స్ అంత ఈజీగా పెళ్లికి ఒప్పించగలమా మావయ్య? మరి మల్లిక మన ఇంటి కోడలుగా ఎలా వస్తుందమ్మా? వస్తుంది మావయ్య, ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మల్స్కి మల్లికకే పెళ్లి జరుగుతుంది. జరిగితే మంచిదేనమ్మా, నీ నమ్మకం గొప్పదవుతుంది. కానీ వాణ్ణి ఒప్పించి మల్లిక మెడలో తాళి కట్టించడం అంత తేలికైన పని కాదమ్మా. ప్రతిదానికి ఒక ఆలోచన, ఒక దారి ఉంది మావయ్య. నీ ఆలోచన ఏంటో దారేంటో చెప్పొచ్చు కదమ్మా. కాస్త ఓపిక పట్టండి, ముందు ముందు అంతా మీకే అర్థమవుతుంది. సరే పదమ్మా వెళదాం. ఏందన్నా మస్తు మస్తు ప్లాన్లు చేసినావు, ఒక్కటి కూడా మన దిక్కు ఫేవర్ కావటం లేదు.
ఆ గోపిగాడు పోలీసులకు దొరికిండో లేదో జరంతా కూడా కబురు రాలేదేంది? భగవాన్, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకయ్యా. సాయంత్రానికల్లా గుడ్ న్యూస్ వస్తుంది. నువ్వు కాస్త ఓపిక పట్టు. సర్లేన్నా, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే. పదన్నా, లోపలికి వెళ్దాం. దా. దాన్నా దా, కూసో. రండి అన్నయ్య, రండి. బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నయ్య, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఏముద్దమ్మా. ఏమే, నీ బిడ్డ ఏమన్నా తిన్నదా లేక పస్తున్నదా? అదేమి తినని మొండికేసి కూర్చుందండి. ఏడవడం తప్ప మరో పని లేదు. నాకే అయ్యో పాపం అనిపిస్తోంది. అట్లనా? అయితే అది కోరుకున్నోనిచ్చి పెళ్లి చేయవే. ఏంటండి అలా అంటారు? మరి ఇంకెట్లా నాలే? చిన్నప్పుడు తినకుండా మొండికేస్తే 2 పీకి తినిపించేదానివి కదా. గట్లనే ఇప్పుడు చేయి, సంజాయించు, లేకపోతే బెదిరించు. ఎలా వెళ్ళి తినిపించు బా. అలాగేనండి. శ్వేత, శ్వేత, ఏంటేం మాట్లాడడం లేదు? ఏమండి, 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 ఏమండి? ఏంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఏంది? అమ్మాయి అమ్మాయి పారిపోయిందండి. పారిపోయిందా? ఒసేయ్, నిన్ను నీ అవ్వ కూతుర్ని రూమ్ లో పెట్టి చూసుకోవడం చేత కదా నీకు? నిన్ను భగవాన్ అన్నా, చూసినావా అన్నా? చూసినావా? కూతుర్ని పెంచడమే తెలియదు అనుకున్నా, కనీసం చూసుకోవడం కూడా తెలియదా దీనికి? నిన్ను భగవాన్, నీ కూతురు ఇలా చేసిందేంటయ్యా? అసలే అనుకున్న పనులు జరగట్లేదని టెన్షన్ పడుతుంటే మధ్యలో ఇదొకటే. నిజమే అన్నా, ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి రండి. భగవాన్ అంటే మీరే కదూ? నేనే సార్. మీరు మీ అమ్మాయి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదూ? ఆ కేసు నేనే డీల్ చేస్తున్నాను. మా అమ్మాయి దొరికిందా సార్? పోలీసులు అంటే మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు? మీ అమ్మాయిని మీరు మీ ఇంట్లోనే దాచేసి కనిపించట్లేదని మాకు కంప్లైంట్ ఇస్తారా? అదేంటి సార్ అలా అంటారు? మేము మా ఇంట్లో దాచి మేము కంప్లైంట్ ఇవ్వడమా? అవును, మీరే దాచేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము దాచి మీకెందుకు కంప్లైంట్ ఇస్తాం సార్? ఆ విషయం మీరు చెప్పాలి. నన్ను అడిగితే నేనెలా చెప్తాను? భలేవాళ్ళు సార్, మేం మాత్రం ఎలా చెప్పగలం చెప్పండి? ఆ గోపి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచుంటారు, వెతికి కనిపెట్టమని మేం కంప్లైంట్ ఇస్తే వాళ్ళని విచారించకుండా తప్పు మా మీదికి నెట్టడానికి ప్రయత్నిస్తారేంటండి? చాలా గొప్పగా నటిస్తున్నారు గానీ ఇక ఆపండి. మీరు కంప్లైంట్ ఇచ్చారని మేం గోపిని తీసుకెళ్లి విచారించి పిచ్చోళమయ్యాం. అసలేం జరిగిందో మీకు తెలుసా? ఇన్స్పెక్టర్ గారు! ఏంటమ్మా, ఎవరు నువ్వు? సార్, నా పేరు శ్వేత సార్. నేను భగవాన్ గారి కూతుర్ని సార్. భగవాన్ కూతురువా? అవును సార్. ఏమ్మా, నువ్వు కనిపించట్లేదని మీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నిన్నెవరెత్తుకెళ్లారు? ఆ టాక్సీ డ్రైవర్ ఎక్కడా? లేదు సార్, నన్నెవరూ ఎత్తుకెళ్ళలేదు సార్. వాస్తవంగా నేను కృష్ణ ప్రేమించుకున్నాం సార్. మా నాన్న మా ప్రేమను అంగీకరించలేదు సార్. మా నాన్న నన్ను ఇన్నాళ్ళు దాచిపెట్టాడు సార్. కృష్ణని ఏదో చేసుంటాడు సార్. అమ్మ శ్వేత, సార్ మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని కృష్ణని మేమే కిడ్నాప్ చేసామని చెప్పి
మమ్మల్ని అందరినీ సెల్లో ఉంచి ఎంక్వైరీ చేస్తున్నారమ్మా. ఏంటి సార్ ఈ అన్యాయం? మా నాన్న నన్ను దాచిపెట్టి కృష్ణని ఏదో చేసుంటారు సార్. సార్ నేను కంప్లైంట్ రాసిస్తాను సార్. మా నాన్నని మాధవరాన్ని తీసుకొచ్చి విచారణ చేయండి సార్. కృష్ణ ఎక్కడున్నాడో ఆచూకీ తీయండి సార్. సార్ ఇప్పటికైనా మా మాట నమ్ముతారా? ఎవరినైతే మేము కిడ్నాప్ చేసామని చెప్పారో ఆ అమ్మాయి వచ్చి మీ ముందు నుంచుంది. ఈ సాక్ష్యం సరిపోతుందా సార్? మా నాన్న ఆ మాధవరావు కలిసి కృష్ణని ఖచ్చితంగా ఏదో చేసుంటారని అనుమానంగా ఉంది సార్. కృష్ణ నా ప్రాణం సార్. తను లేకపోతే నేను బ్రతకలేను సార్. సార్ వీళ్ళకేం తెలియదు సార్. వీళ్ళని వదిలిపెట్టండి సార్. సార్ నా కృష్ణని ఎలాగైనా కనిపెట్టండి సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్ నా కృష్ణని నాకు అప్పగించండి సార్. అదే జరిగింది. నో, ఈ కథలు మేము నమ్మం. మా కంప్లైంట్ మీద సరిగా విచారణ జరపకుండా మమ్మల్ని అనుమానించి ఏదో స్టోరీ చెప్తున్నారా? అనుమానించి విచారించడానికి రాలేదు, ఆధారాలతోనే వచ్చాం. ఆధారాలా? ఏంటవి? కానిస్టేబుల్ ఆ అమ్మాయిని తీసుకురా. రామ్మా. లోపలికి రామ్మా. అదమ్మా. అమ్మా శ్వేత, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీవు కనబడకపోయేసరికి నేను మీ నాన్న ఎంత అల్లాడిపోయామో తెలుసా? నా బంగారు తల్లి. నన్ను తాకద్దు. వీళ్ళ మాటలు విని నన్ను గదిలో దాచేసి ఇప్పుడు ప్రేమ నటిస్తున్నావా? మీరంతా కలిసి కృష్ణని నన్ను విడదీయాలని ప్లాన్ చేయలేదా? మీ సంగతంతా నేను పోలీసులకు చెప్పేశాను.